మార్నింగ్ సన్ రైజ్ అయినా ఈవినింగ్ సన్సెట్ అయినా ఈ ప్లేస్ కి ఒక ఓన్ మ్యాజిక్ ఉంటుంది. కొన్ని ప్లేసెస్ ని అందుకే మార్నింగ్ ఈవినింగ్ రెండు ఎక్స్ప్లోర్ చేస్తే వచ్చే ఆ ఫీలే వేరు. అలాంటి ఒక ప్లేసే పాండిచ్చేరిలో ఉన్న రాక్ బీచ్. ఇక్కడ నైట్ టైం ఉండే వైబ్ వేరే లెవెల్. హ్యూజ్ రాక్స్, వాటిని దాటుతూ ఎగసిపడుతున్న వేవ్స్, బ్యాక్గ్రౌండ్ లో న్యాచురల్ గా వినిపించే ఆ ప్లెజెంట్ సీ ట్యూన్స్ ఒక పక్క అయితే, ఇంకొక పక్క కాంట్రాస్టింగ్ గా కనిపించే ఫ్రెంచ్ స్టైల్ బిల్డింగ్స్, మధ్య మధ్యలో చిన్న చిన్న కెఫేస్, స్ట్రీట్ లైట్స్, కొన్ని ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్. ఇలా ఈ రాక్ బీచ్ మనకి ఒకే టైంలో రెండు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ని ఇస్తుంది. అందుకే మేము మా పాండిచ్చేరి ఐటినరీలో ఫస్ట్ స్టాప్ గా ఈ రాక్ బీచ్ ని ఎంచుకున్నాం. సుమారు 1.5 కిలోమీటర్స్ ఉన్న ఈ రాక్ బీచ్ రోడ్ లో క్యాజువల్ గా వాక్ చేస్తూ వెళ్తూ ఉంటే అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. ప్రతి అడుగుకి ఒక కొత్త వ్యూ, ప్రతి క్షణానికి ఒక కొత్త వైబ్. అదే ఈ ప్లెజెంట్ ప్లేస్ స్పెషాలిటీ. అసలు ఎంతసేపు ఈ బీచ్ గురించి వర్ణించినా మాటలు సరిపోవు. సో వై లేట్, రండి మా కళ్ళతో పాండిచ్చేరి రాక్ బీచ్ నైట్ టైం బ్యూటీని కలిసి ఎంజాయ్ చేద్దాం. పదండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం అండి. ప్రస్తుతం పాండిచ్చేరి ఆర్ పుదుచ్చేరిలో ఉన్నాం అనమాట. అసలు మేము బెంగళూరు నుంచి పాండిచ్చేరికి ఎలా వచ్చామని మీకు తెలియాలి అంటే మా ప్రీవియస్ వీడియో చూడాలి. యూనో పాండిచ్చేరి రావడానికి బెంగళూరు నుంచి చాలా చాలా డిఫరెంట్ రూట్స్ ఉన్నాయండి. మేము ఏ రూట్ తీసుకున్నాము, ఏ రూట్ తీసుకుంటే యాక్చువల్లీ మీరు సేఫ్గా హ్యాపీగా వచ్చేస్తారు అనేది ఆ వీడియోలో కంప్లీట్గా మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్ జర్నీ అండి బెంగళూరు నుంచి పాండిచ్చేరి రావడానికి. ల్యాండ్స్కేప్ అయితే అద్దరిపోతుంది. అండ్ మాకు లక్కీగా ఏంటంటే క్లైమేట్ కూడా హెల్ప్ చేసింది. చాలా చాలా అమేజింగ్ క్లైమేట్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్. అసలు ఆ వీడియో మీరు చూసి తీరాల్సిందే. నేను ఐకార్డ్స్లో ఒకటి, డిస్క్రిప్షన్లో ఒకటి లింక్ ఇస్తాను, తప్పకుండా ఇలా వీడియో చూడండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ 12:45కి ఈరోజు మార్నింగ్, అంటే మా ప్రీవియస్ వీడియోలో 12:45కి ఆఫ్టర్నూన్ బయలుదేరాం అనమాట బెంగళూరు నుంచి. పాండిచ్చేరి రీచ్ అయ్యేటప్పటికి మాకు 7:30 అయిపోయింది. సో 7:30కి వచ్చి రూమ్లో చెక్ ఇన్ అయ్యి వీ హ్యావ్ టేకెన్ కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నాము. హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని దెన్ ఇప్పుడు బయలుదేరి ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా అమేజింగ్, అలాగే మస్ట్ విజిట్ డెస్టినేషన్స్లో ఒకటైన రాక్ బీచ్కి వెళ్తున్నాం అనమాట. ఆ రాక్ బీచ్ అసలు నైట్ టైంలో, ప్రస్తుతం టైం వచ్చేసి 8:30 అయిందండి. ఫ్రైడే కాబట్టి ఐ థింక్ 11:30 వరకు కూడా ఓపెన్గా ఉంటుంది. అసలు ఎలా ఉంటుంది రాక్ బీచ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, అసలు ఏమేమి ఉంటాయి నైట్ టైం అని చూడడానికి బయలుదేరాం అనమాట. పదండి ఇంకెందుకు ఆలస్యం, రాక్ బీచ్కి వెళ్ళి ఇక్కడ నుంచి అరౌండ్ 5.5 కిలోమీటర్స్ అండి. ప్రాబబ్లీ ఎంత టైం పడుతుంది అనేది తెలియదు, డిపెండ్స్ ఆన్ ది ట్రాఫిక్ కదా. సో అక్కడికి వెళ్ళి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బీచ్ చూసి కాసేపు టైం స్పెండ్ చేసి మనం తిరిగి మళ్ళీ రూమ్కి వద్దాము. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ, లెట్స్ గో. మనం వెళ్ళి మంచి బీచ్కి వెళ్తాం. ఓకే. సో ఫైనల్గా రూమ్లోంచి కిందకు వచ్చి మళ్ళీ కార్ స్టార్ట్ చేసి బయలుదేరామండి. పాండిచ్చేరి రోడ్లన్నీ చూస్తుంటే బెంగళూరు కూడా ఇలా ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అసలు ట్రాఫిక్ లేదండి. ఫ్రైడే నైట్ ఇది ఖాళీగా ఉంది. అంటే మనం ప్రస్తుతం వైట్ టౌన్ సైడ్ వెళ్తున్నాం అనమాట. అంటే అదంతా కూడా ఫ్రెంచ్ క్వార్టర్స్ లాగా ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్గా కొంచెం బిజీగా ఉంటుంది. ఇది కొంచెం నాట్ ఎగ్జాక్ట్లీ అవుట్స్కట్స్, బట్ కొంచెం దూరం కదా వైట్ టౌన్ నుంచి. అందుకని ఎక్కువ ట్రాఫిక్ అయితే లేదు. అక్కడ ఎలా ఉంటుంది అనేది తెలీదు. లాస్ట్ టైం నేను పాండిచ్చేరి అందరూ రాలేదు, నేను ఒక్కడనే వచ్చినప్పుడు. నేను వచ్చినప్పుడు రాక్ బీచ్ దగ్గర ఎక్కువ పార్కింగ్ అనేది దగ్గర వరకు ఎలో చేయరండి. ఎక్కడో దూరంలో పెట్టుకుని యూ హ్యావ్ టు వాక్ అండ్ గో అనమాట. ఆబ్వియస్గా ఇప్పుడు కూడా అదే పరిస్థితి. బట్ ఫ్రైడే నైట్ దొరుకుతుందో లేదో తెలియదు. ఎనీవేస్ ఏదో ఒకటి చేద్దాం. అక్కడ పక్కనే PWD ఆఫీస్ ఉంటుందండి, PWD ఆఫీస్ అక్కడ ఉంటుందని విన్నాము. బట్ విల్ హ్యావ్ టు గో అండ్ ఎక్స్ప్లోర్ ఇఫ్ దెర్ ఈస్ అ పార్కింగ్ ఆర్ నాట్. అమేజింగ్ గా ఉందండి రోడ్ అయితే, చాలా ఖాళీగా ఉంది. పాండిచ్చేరి కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్ అండి. అంటే లైక్ మామూలుగా నేనైతే ఫస్ట్ టైం అండి పాండిచ్చేరికి రావడం. సో ఇక్కడ నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే గోవా లాగా అట్లా ఆ టైప్ ఆఫ్ వైబ్ తోటి ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఇది మిక్స్ ఆఫ్ గోవాని తమిళనాడుని గ్రైండర్లో వేసి మిక్స్ చేస్తే అవుట్పుట్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అంటే మనకు క్లాసిక్గా నార్మల్ సిటీ లాగా కనిపిస్తూ ఉంటుంది, సడన్ గా ఒక ఏరియాస్ లోకి వెళ్ళగానే మనకు ఒక ఫ్రెంచ్ వైబ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా ఉంది. ఇక్కడ ఉన్న కెఫేస్ కానీ రెస్టారెంట్స్
బిల్డింగ్స్ అన్ని కూడా ఫ్రెంచ్ వైబ్ ని కొంచెం క్రియేట్ చేయడానికి చేస్తారండి, చాలా బాగుంటాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే సంజయ్ చెప్పినట్టు రెండింటిని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అవుట్పుట్. బట్ వైట్ టౌన్ వెళ్తే మాత్రం దాట్స్ కంప్లీట్లీ ఫ్రెంచ్ కల్చర్. అదే బిల్డింగ్స్ అంటే ఓల్డ్ బిల్డింగ్స్, ఫ్రెంచ్ టైంలో కట్టిన బిల్డింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి అనమాట. హెరిటేజ్ బిల్డింగ్స్ చాలా చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్దాము. నైట్ మనం ఈ వీడియోలో ఎంత ఫ్రెంచ్ టౌన్ ఎక్స్ప్లోర్ చేయగలితే అంత ఎక్స్ప్లోర్ చేద్దామండి. చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రదేశం అన్ని చూద్దాము. బికాస్ రేపు మేము మార్నింగ్ కూడా చూడొచ్చండి ఈ ప్లేస్ ని, కానీ మాకు బీచ్ ఏరియాని ఆ వైబ్ ని నైట్ టైం క్యాప్చర్ చేయడం, లైట్స్ లో చూడాలని కోరిక, చూడడం ఇష్టం అనమాట. మీకు కూడా తెలుస్తుంది కదా, అంటే నైట్ ఇలా ఉంటుంది, మార్నింగ్ ఇలా ఉంటుంది. జనరల్ గా అందరూ ఏం చేస్తారు, మార్నింగ్ టైం వెళ్తారు, వ్యూ ని ఎంజాయ్ చేస్తారు. బట్ నైట్ టైం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ ఉంటుందండి. అంటే బేసిక్ గా రాక్ బీచ్ ఫేమస్ దేనికి అంటే సన్సెట్ కి అండ్ సన్ రైజ్ కండి. చాలా మంది మార్నింగ్ టైమ్ లో వెళ్ళి దే ఎక్స్పీరియన్స్ ద సన్సెట్, సన్ రైజ్, అలాగే ఈవినింగ్ టైం సన్సెట్ కి వెళ్తారు. మేమేం చేసామంటే సంజయ్ చెప్పినట్టు లైట్స్ లో చూడాలని కోరిక. బికాజ్ నేను సన్ రైజ్ ఆల్రెడీ ఇక్కడ పాండిచేరిలో చూశాను, రాక్ బీచ్ లోనే. చాలా చాలా బాగుంటుందండి, కానీ విపరీతమైన రష్ ఉంటుందండి. మార్నింగ్ వచ్చేస్తారు వందలుగా. అండ్ ఆబ్వియస్ గా దట్ ఈస్ వై యూ విల్ కమ్ టు పాండిచేరి కదా. పాండిచేరి అండ్ మీరు ఐటనరీ ఏం ప్లేసెస్ విజిట్ చేయొచ్చు అని గూగుల్లో కొట్టారు అనుకోండి, ఫస్ట్ రాక్ బీచ్ వస్తుంది, ఆ ఏరియా వస్తుంది అనమాట, వైట్ టౌన్ అదే వస్తుంది. సో ఆబ్వియస్లీ రష్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది అనుకుంటున్నాం, నైట్ టైం కదా, కొంచెం ప్లెజెంట్ గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫ్రైడే ఉండొచ్చు, రష్ చాలా ఉండొచ్చు. మంచి వాకింగ్ ఎలా ఉంటుందో తెలియదు. వాకింగ్ ట్రాక్ ఉంటుందండి, రైట్ సైడ్ అంతా మనకి బీచ్ ఉంటుంది, అలాగే మధ్యలో ఒక 1.5 కిలోమీటర్ స్ట్రెచ్ యుల్ హ్యావ్ ప్రాపర్ వాకింగ్ ట్రాక్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మొత్తం హెరిటేజ్ బిల్డింగ్స్ ఉంటాయి, ఆ టైంలో కట్టిన బిల్డింగ్స్ అన్ని చాలా చాలా ఉంటాయి. ఎందుకంటే వీడియోలో లెట్స్ గో అండ్ కళ్ళతో చూసి మీకు కూడా కళ్ళ కట్టినట్టు చూపిస్తాం. లెట్స్ గో. పాండిచేరి అంటే ఫస్ట్ మన మైండ్ లో వచ్చేది ఫ్రెంచ్ స్ట్రీట్స్, కలర్ఫుల్ కెఫేస్, యూరోప్ వైబ్స్. కానీ పాండిచేరికి వచ్చాక మాకు తెలిసిన బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే సిటీ మొత్తం అలా ఉండదు. యాక్చువల్లీ పాండిచేరి ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ నుంచి తమిళనాడుతో సరౌండ్ అయి ఉంటుంది. సో న్యాచురల్లీ సిటీలో తిరుగుతుంటే మనం తమిళనాడులోనే ఉన్నామా అనే ఫీలింగ్ ఎక్కువగా వస్తుంది. ఒకప్పుడు ఫ్రెంచ్ రూల్ వల్ల ఇక్కడ ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం సిటీలో మేజర్ గా కనిపించేది తమిళ్ కల్చర్. కానీ సిటీలో ఒక స్పెషల్ ఏరియా ఉంది, దానినే వైట్ టౌన్ అంటారు. వైట్ టౌన్ లోకి ఎంటర్ అవ్వగానే సీన్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. yellow అండ్ వైట్ ఫ్రెంచ్ స్టైల్ బిల్డింగ్స్, క్యూట్ కెఫేస్, హ్యాంగింగ్ బాల్కనీస్, క్రిస్ క్రాసింగ్ స్ట్రీట్స్, వాల్స్ మీద క్లైంబ్ అయ్యే బ్యూటిఫుల్ బొగన్విల్లా ఫ్లవర్స్. సీరియస్లీ ఒక 5 మినిట్ డ్రైవ్ చేస్తే ఇండియాలో ఉన్నట్టు కాకుండా ఫ్రెంచ్ మూవీ సెట్ లో డ్రైవ్ చేస్తున్నామా అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే వైట్ టౌన్ పక్కనే ఉంటాయి రాక్ బీచ్ ఇంకా ప్రామినేడ్ బీచ్. అందుకే ఈవినింగ్ అవ్వగానే ఈ ఏరియా మొత్తం ఫుల్ లైఫ్ తో ఉంటుంది. ఫ్యామిలీస్, కపుల్స్, ఫ్రెండ్స్, స్ట్రీట్ ఫుడ్, సీ బ్రీజ్, వేవ్స్ సౌండ్, నైట్ లైట్స్ ఇవన్నీ కలిసి ఇక్కడ వైబ్ ని పూర్తిగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. రాక్ బీచ్ కి ఎంటర్ అయ్యే ముందే మనకి చాలా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ కనిపిస్తాయి. ఇక్కడ మేము చూసినంత మంది జనాలు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో కూడా చూడలేదు. ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్స్ కి అయితే ఇది లిటరల్లీ ఒక పారడైజ్. ఫ్రెష్ గా చేసే సీ ఫుడ్ డిషెస్, లోకల్ స్పెషాలిటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయి. ఇంకా ఫుడ్ లవర్స్ కి ఇంకో బోనస్ ఏంటంటే ఇక్కడ ఉన్న బేకరీస్. కొన్ని ఇయర్స్ చరిత్ర ఉన్న ఆథెంటిక్ ఫ్రెంచ్ ఇన్స్పైర్డ్ బేకరీస్ ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అంత క్రౌడ్ మధ్యలో కార్ కి పార్కింగ్ దొరకడం మాత్రం కొంచెం కష్టమే. లక్కీగా మాకు ఒక మంచి పార్కింగ్ స్పాట్ దొరికేసింది. ఇంకా చకచకా కార్ ని పార్క్ చేసి రాక్ బీచ్ నైట్ వైబ్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి బయలుదేరిపోయాం. ఎగ్జాక్ట్లీ అడ్జసెంట్ టు ద రాక్ బీచ్ అండి మనకి పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది. మీకు బోర్డు మీద క్లియర్ గా చూడొచ్చు, పుదుచేరి మల్టీపర్పస్ సర్వీస్ ప్రొవైడర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అని. ఇక్కడ పార్క్ చేయొచ్చు అనమాట. ఈ ఏరియాలో పార్క్ చేయడానికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి పర్ కార్. మ్యాక్సిమం ఈవినింగ్ టైం వస్తే నైట్ 10-10:30కి క్లోజ్ అయిపోతుంది అనమాట. సో బిఫోర్ దాట్ మీరు కార్ బయటికి తీయాలి, లేదంటే ఎవరు దొరకరు. మొద్దున ఓపెన్ చేసేటప్పుడు మళ్ళీ రావాల్సి వస్తుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా రోడ్ సైడ్కి పెట్టేస్తున్నారండి కార్లు. బట్ ఐ డోంట్ నో హౌ సేఫ్ దే ఆర్. చాలామంది లోకల్స్ అయితే పెట్టేస్తున్నారు, బట్ మేము ఎందుకులే రిస్క్ అని చెప్పేసి లోపల తీసుకెళ్ళి లోపల పార్క్ చేసాం అనమాట. చాలా హ్యూజ్ పార్కింగ్ స్పేస్ అండి, వచ్చాడు పార్కింగ్ ఉంది. హ్యాపీగా వచ్చి నైట్ 10-10:30 వరకు యువర్ కార్ విల్ బీ ఇన్ ఎ సేఫ్ ప్లేస్ అనమాట. సో ఈ పార్కింగ్ ఏరియా మర్చిపోకండి. మనకి అడ్జసెంట్ గానే రాక్ బీచ్ అండి. సో చాలా పక్కకు అనమాట. మేము ఏదో ముందు ఎక్కడైనా చేయాలేమో అనుకున్నాం, కానీ మనకి బీచ్ పక్కనే దొరికింది. సో హ్యాపీ. సో లోపలికి వెళ్ళి బీచ్ మొత్తం చూసి ఎంజాయ్ చేద్దాం పదండి. ఈ లెఫ్ట్ సైడ్ లో పార్క్ చేస్తామండి. అండ్ ఈ స్ట్రైట్ గా మీకు ఇక్కడ కనిపించేది అంతా కూడా
యూనో ఈటరీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ రైట్ లో లోపలికి బీచ్ లోపలికి ఎంటర్ అవుతాం అనమాట. సూపర్బ్ యూనో లోకల్ డిషెస్ అన్నీ కూడా పెట్టారండి. ఇట్స్ వర్త్ ట్రయింగ్ అనమాట. రాక్ బీచ్ పాండిచేరికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా విజిట్ చేసే ప్లేస్. మీరు సోలో ట్రావెలర్ అయినా, కపుల్ అయినా, లేక పీస్ఫుల్ ప్లేసెస్ ఇష్టపడేవారైనా ఈ బీచ్ అందరికీ కనెక్ట్ అవుతుంది. మేము కూడా రాక్ బీచ్ లోకి ఫస్ట్ స్టెప్ పెట్టగానే ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే వచ్చింది. రోడ్డు ఒకవైపు లైట్స్ తో మెరిసిపోతూ ఉంటే ఇంకో వైపు కామ్ అండ్ పీస్ఫుల్ సీ, ఆ వేవ్స్ చేసే సౌండ్, ఫేస్ కి తగిలే కూల్ బ్రీజ్. ఆనెస్ట్లీ ఆ కాంబినేషన్ ని వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టమే. రోజంతా ట్రావెల్ చేసి వచ్చిన టైర్డ్నెస్ అంతా ఒక్కసారిగా డిసపియర్ అయిపోయినట్టే అనిపించింది. బీచ్ అంటే మనకి యూజువల్ గా గోల్డెన్ శాండ్, అంబ్రిల్లాస్, వాటర్ యాక్టివిటీస్ ఇవే గుర్తొస్తాయి. కానీ రాక్ బీచ్ మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్. పేరులో ఉన్నట్టే ఇక్కడ శాండ్ కంటే పెద్ద పెద్ద బ్లాక్ రాక్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే దీనికి రాక్ బీచ్ అనే పేరు వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్లేస్ ఫ్రెంచ్ కాలనీ మధ్యలో ఉన్నా కూడా గోవా లేదా థాయిలాండ్ బీచెస్ లో కనిపించే పార్టీ వైబ్, లౌడ్ మ్యూజిక్, బీచ్ షాక్స్, లేట్ నైట్ పార్టీస్ అలాంటివి ఇక్కడ అస్సలు కనిపించవు. ఇక్కడ అట్మాస్ఫియర్ కంప్లీట్ గా డిఫరెంట్. ఎలాంటి నాయిస్ ఉండదు, ఎలాంటి రష్ ఉండదు. జస్ట్ సీ, కూల్ బ్రీజ్, వేవ్ సౌండ్ అండ్ పీస్ఫుల్ వైబ్స్. అందుకే ఈ ప్లేస్ కి వచ్చిన వాళ్ళు బీచ్ ని చూడటానికి కాదు, కొద్దిసేపు బిజీ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకుని రిలాక్స్ అవ్వడానికి కూడా వస్తూ ఉంటారు. లిటరలీ స్పీకింగ్ ఇలాంటి పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ప్రతి బీచ్ లో మనకి దొరకదు. రాక్ బీచ్ బీచ్ రోడ్ మొత్తం దాదాపు 1.5 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది. ఈ రోడ్ మీద వాక్ చేస్తుంటే ఒకవైపు కలర్ఫుల్ ఫ్రెంచ్ స్టైల్ బిల్డింగ్స్, హెరిటేజ్ హౌసెస్, క్యూట్ కెఫేస్, ఆథెంటిక్ బేకరీస్ కనిపిస్తూ ఉంటాయి. మరోవైపు రాక్స్ ని తాకుతూ వచ్చే వేవ్స్, ఎండ్లెస్ సీ, ఫేస్ మీద పడే సీ బ్రీజ్. ఒక చోట రెండు కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒకవైపు యూరోపియన్ స్టైల్ స్ట్రీట్స్ అయితే ఇంకో వైపు రా బ్యూటీ ఆఫ్ ది ఓషన్. అదే ఈ ప్లేస్ ప్రత్యేకత. అందుకే ఇక్కడ వాకింగ్ అనేది డెస్టినేషన్ చేరుకోవడానికి కాదు, ఎక్స్పీరియన్స్ చేయడానికి. ప్రతి ఫ్యూ స్టెప్స్ కి ఒక కొత్త వ్యూ, ప్రతి ఫ్యూ స్టెప్స్ కి ఒక కొత్త ఫీలింగ్, ప్రతి ఫ్యూ స్టెప్స్ కి ఒక బ్యూటిఫుల్ మెమరీ. అలా నడుస్తూ ఉంటే టైం ఎలా పాస్ అయిపోతుందో కూడా తెలియదు. ఇదే రాక్ బీచ్ మ్యాజిక్. అందుకే మేము కూడా ఎలాంటి హర్రీ లేకుండా ఒక్కో అడుగు వేస్తూ, ఒక్కో వ్యూ ని ఆస్వాదిస్తూ, కెమెరాలో మెమరీస్ ని క్యాప్చర్ చేస్తూ ఈ బ్యూటిఫుల్ రాక్ బీచ్ వైబ్ ని పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేయడం మొదలు పెట్టాం. ఈ బీచ్ రోడ్ మీద అసలు ఎలాంటి వెహికల్స్ కనిపించవు. ఇక్కడ లోకల్ పోలీస్ రూల్స్ ప్రకారం రోజులో కొన్ని స్పెసిఫిక్ టైమింగ్స్ లో మాత్రమే ట్రాఫిక్ ని ఎలో చేస్తారట. కానీ ఈవినింగ్ అయ్యాక మాత్రం ఈ రోడ్ మొత్తం పెడెస్ట్రియన్స్ కోసమే. అందుకే ఎలాంటి హార్న్స్, ట్రాఫిక్ నాయిస్, పొల్యూషన్ లేకుండా చాలా పీస్ఫుల్ గా వాక్ చేయొచ్చు. నిజానికి అదే ఈ ప్లేస్ కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనిపించింది. ఎలాంటి టెన్షన్ లేకుండా రోడ్డు మొత్తం మనదే అన్నట్టుగా స్లోగా నడుస్తూ ఒకవైపు సీని, ఇంకొక వైపు ఫ్రెంచ్ స్టైల్ స్ట్రీట్స్ ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం అదొక కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి వెహికల్ ఫ్రీ బీచ్ రోడ్ ఎక్స్పీరియన్స్ ఇండియాలో చాలా తక్కువ ప్లేసెస్ లోనే మనకి దొరుకుతుంది. అందుకే ఇక్కడ వాకింగ్ అనేది ఒక యాక్టివిటీ కాదు, ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఈ బీచ్ రోడ్ కి వస్తే కేవలం సీ వ్యూ మాత్రమే కాదు, ఎన్నో హిస్టారిక్ మాన్యుమెంట్స్ ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మణిమండపం. 2022లో డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ మెమోరియల్ ని పుదుచేరి గవర్నమెంట్ నిర్మించింది. లోపలికి వెళ్తే మధ్యలో గోల్డెన్ స్టాచ్యూ రూపంలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ గారు చాలా గ్రాండ్ గా కనిపిస్తారు. సమాజంలో ఉన్న సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ని దూరం చేయడానికి బుద్ధిజం మార్గాన్ని ఎంచుకున్న డాక్టర్ అంబేద్కర్ గారికి గుర్తుగా ఎంట్రన్స్ దగ్గర బుద్ధ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. లోపల వాల్స్ మీద ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ని డిస్ప్లే చేశారు. అంతేకాదు ఇక్కడ ఒక లైబ్రరీ మరియు రీసెర్చ్ సెంటర్ కూడా ఉన్నాయి. డాక్టర్ అంబేద్కర్ గారి రైటింగ్స్, బుక్స్, ఇంకా ఆయన ఆలోచనల గురించి మరింత తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఒక గ్రేట్ ప్లేస్. బీచ్ రోడ్ మీద వాక్ చేస్తూ వెళ్తుంటే మధ్యలో ఉన్న చిన్న చిన్న లేన్స్ లోకి ఒక డీటూర్ తీసుకుంటే పాండిచేరిలోని మోస్ట్ ఫేమస్ అట్రాక్షన్ లో ఒకటైన శ్రీ అరబిందో ఆశ్రమం కి కూడా వెళ్ళొచ్చు. స్పిరిచువాలిటీ, మెడిటేషన్ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మస్ట్ విజిట్ ప్లేస్. ఆ ఆశ్రమం చుట్టూ ఉన్న బిల్డింగ్స్ కూడా వాటి పేస్టల్ బ్లూ అండ్ వైట్ కలర్స్ వల్ల చాలా యూనిక్ గా కనిపిస్తాయి. బయట నుంచి చూసిన ఆ హెరిటేజ్ ఆర్కిటెక్చర్ కి ఒక స్పెషల్ చార్మ్ ఉంటుంది. కాబట్టి బీచ్ రోడ్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు కొంచెం టైం ఉంటే ఈ ప్లేస్ ని కూడా మీరు ఐటినరీలో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బీచ్ ఎంత పీస్ఫుల్ గా ఉన్నా
వెదర్ మాత్రం కొంచెం సల్ట్రీగానే అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఒక చిల్డ్ ఐస్ క్రీమ్ అయినా ఫ్రెష్ జ్యూస్ అయినా గ్రాబ్ చేసుకోవాలనిపించడం చాలా కామన్. అదృష్టవశాత్తు ఈ బీచ్ రోడ్ మొత్తం అలాంటి ఐస్ క్రీమ్ పార్లర్స్, జ్యూస్ పాయింట్స్, ఇంకా క్యూట్ కెఫేస్ చాలా ఈజీగా కనిపిస్తాయి. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కెఫేస్ లో చాలా వరకు ఒకప్పుడు ఫ్రెంచ్ కొలోనియల్ బిల్డింగ్స్ గానే ఉండేవి. కాలానికి తగ్గట్టు ఇప్పుడు వాటిని బ్యూటిఫుల్ కెఫేస్ మరియు బేకరీస్ గా మార్చారు. అందుకే మనం రెగ్యులర్ గా తినే ఒక సింపుల్ ఐస్ క్రీమ్ కూడా ఇక్కడ తింటే ఏదో ఒక వింటేజ్ ఫ్రెంచ్ టౌన్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నిజానికి ఇక్కడ ఫ్రెంచ్ స్టైల్ బిల్డింగ్స్ కి ఉండే చామే వేరు. ఆ బ్రైట్ కలర్స్, ఎలిగెంట్ ఆర్కిటెక్చర్, కలర్ఫుల్ డోర్స్ అండ్ విండోస్ అన్ని కలిసి వాటి బ్యూటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. అందుకే బీచ్ రోడ్ లో నడుస్తూ ఉంటే ప్రతి ఫ్యూ స్టెప్స్ కి కెమెరా తీసి ఫోటో తీయాలనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నది లీ కెఫే. బీచ్ రోడ్ లోని మోస్ట్ ఐకానిక్ స్పాట్స్ లో ఇది కూడా ఒకటి. ఇది పాండిచేరిలో ఉన్న ఓన్లీ 24/7 వాటర్ ఫ్రంట్ కెఫే. ఈ కెఫేని పుదుచ్చేరి టూరిజం డిపార్ట్మెంట్ నడుపుతోందన్నమాట. అఫోర్డబుల్ ప్రైసెస్, ఎదురుగా అన్ఇంటరప్టెడ్ ఓషన్ వ్యూ, ఇంకా ఈ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ కి ఉన్న ఫ్రెంచ్ ఎరాచామ్, ఈ మూడు కలిసి లీ కెఫేని పాండిచేరిలో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ లో ఒకటిగా మార్చేశాయి. బీచ్ రోడ్ మీద వాక్ చేస్తూ వెళ్తూ ఉంటే ఇంకో ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ మనకి కనిపిస్తుంది. అదే ఫ్రెంచ్ వార్ మెమోరియల్. 1938 లో నిర్మించిన ఈ మెమోరియల్ ఫస్ట్ వరల్డ్ వార్ లో ఫ్రాన్స్ తరపున పోరాడి ప్రాణాలు కోల్పోయిన ఫ్రెంచ్ ఇండియా సైనికుల జ్ఞాపకార్థం నిర్మించారు. ఇక్కడ ఉన్న బ్రాంజ్ ప్లేక్స్ మీద ఆ సోల్జర్స్ పేర్లను చెక్కారు. తర్వాత వరల్డ్ వార్ II, ఇండో చైనా వార్, ఇంకా అల్జీరియన్ వార్ లో మరణించిన సోల్జర్స్ పేర్లని కూడా ఇందులో చేర్చారు. ఇప్పటికీ ఈ మెమోరియల్ ఫ్రాన్స్ ప్రభుత్వ ఆస్తిగానే ఉంది. ఇకపోతే ఈ బీచ్ రోడ్ లో వాక్ చేస్తూ వెళ్తుంటే మనకి చాలా గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా కనిపిస్తాయి. కానీ వాటిలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ ఆఫీస్ పేర్లు ఇంగ్లీష్ తో పాటు ఫ్రెంచ్ లో కూడా రాసి ఉంటాయి. ఈ ఫ్రెంచ్ స్టైల్ నేమింగ్ అనేది పాండిచేరికి ఉన్న యునిక్ ఐడెంటిటీ. ఇక్కడ కొలోనియల్ హిస్టరీకి అది ఇప్పటికీ ఒక చిన్న గుర్తుగా నిలిచిపోయింది. కొంచెం ముందుకు వెళ్తే బీచ్ రోడ్ లోని మరో ఐకానిక్ ల్యాండ్ మార్క్ అయిన మహాత్మా గాంధీ స్టాచ్యూ మనకి కనిపిస్తుంది. వాకింగ్ పోజ్ లో ఉన్న గాంధీజీ విగ్రహం శాంతి, ఇండిపెండెన్స్, ఇంకా ప్రజాస్వామ్య విలువలకు ఒక ప్రతీకగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ స్టాచ్యూ చుట్టూ ఉండే ఓపెన్ స్పేస్ వల్ల ఉదయం అయినా సాయంత్రం అయినా లోకల్స్, టూరిస్ట్ అందరూ ఇక్కడ కొంతసేపు రిలాక్స్ అవుతూ సీ బ్రీజ్ ని ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటూ కనిపిస్తారు. అందుకే బీచ్ రోడ్ లో ప్రతి ల్యాండ్ మార్క్ కి ఒక హిస్టరీ ఉంటుంది, ప్రతి కార్నర్ కి ఒక స్టోరీ ఉంటుంది. నెక్స్ట్ నైట్ టైమ్ లో కలర్ఫుల్ లైటింగ్స్ తో మెరిసే ఈ ఓల్డ్ లైట్ హౌస్ దూరం నుంచే మన అటెన్షన్ ని గ్రాప్ చేస్తుంది. ఈ లైట్ హౌస్ ని 19th సెంచరీలో ఫ్రెంచ్ రూలర్స్ నిర్మించారు. ఆ రోజుల్లో సముద్రంలో ప్రయాణించే నౌకలకు దారి చూపించడంలో ఇది చాలా కీలకమైన పాత్ర పోషించింది. దాదాపు 29 మీటర్స్ ఎత్తులో నిర్మించిన ఈ ఓల్డ్ లైట్ హౌస్ లో మొదట ఆయిల్ ల్యాంప్స్ ని ఉపయోగించేవారు. తర్వాత 1913 లో వాటిని ఎలక్ట్రిక్ ల్యాంప్స్ గా మార్చారు. 1931 లో వాటి పవర్ ని కూడా పెంచడంతో దీని వెలుగు మరింత దూరం వరకు కనిపించేది. ఒకప్పుడు సముద్రంలో ప్రయాణించే షిప్స్ కి మార్గదర్శకంగా నిలిచిన ఈ ఓల్డ్ లైట్ హౌస్ ఈ రోజు మాత్రం బీచ్ రోడ్ కి ఒక ఐకానిక్ ల్యాండ్ మార్క్ గా, పాండిచేరిలోని ఫ్రెంచ్ హెరిటేజ్ కి ఒక బ్యూటిఫుల్ సింబల్ గా నిలిచిపోయింది. ముఖ్యంగా నైట్ లో కలర్ఫుల్ లైట్స్ మధ్య నిలబడి ఉన్న ఈ ఓల్డ్ లైట్ హౌస్ ని చూస్తుంటే అది కేవలం ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ గా కాకుండా దాదాపు 100 ఏళ్లకు పైగా చరిత్ర మనకు కళ్ల ముందే సజీవంగా నిలబడి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఫ్రెంచ్ స్టైల్ బిల్డింగ్స్, హిస్టారిక్ మెమోరియల్స్, ఇంకా హెరిటేజ్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కలిసి పాండిచేరిలో ఇండియన్ మరియు ఫ్రెంచ్ కల్చర్స్ ఎంత అందంగా కలిసిపోయాయో చూపిస్తాయి. అన్ని మాన్యుమెంట్స్ చూసిన తర్వాత మేము ఫైనల్లీ రాక్ బీచ్ ని లీజర్ గా ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టాం. బీచ్ మొత్తం వాక్ చేస్తూ ఒక మంచి స్పాట్ చూసుకుని ఆ రాక్స్ మీద హ్యాపీగా కూర్చున్నాం. ఎదురుగా అంతులేని సముద్రం, రాక్స్ ని తాకుతూ వచ్చే ఆ వేవ్స్, ఫేస్ కి తగిలే కూల్ బ్రీజ్, ఆ మూమెంట్ లో నిజంగా అనిపించిందండి, వావ్, నేచర్ ఈజ్ సో బ్యూటిఫుల్ అని. ఈ రాక్ బీచ్ ప్రత్యేకంగా సన్ రైజ్ ఇంకా సన్సెట్ వ్యూస్ కి చాలా ఫేమస్. ఉదయించే సూర్యుడిని అయినా, సాయంత్రం గోల్డెన్ కలర్స్ మధ్య అస్తమించే సూర్యుడిని అయినా ఈ రాక్ బీచ్ మీద కూర్చుని చూస్తే ఉంటుందండి. ఆ ఎక్స్పీరియన్స్ ని మాత్రం మాటల్లో చెప్పడం చాలా కష్టం. మేము నైట్ టైమ్ లో వచ్చినా సరే ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్, వేవ్స్ సౌండ్, కూల్ సీ బ్రీజ్ ఇవన్నీ కలిసి మా ట్రిప్ లో ఒక మరిచిపోలేని మెమరీగా మిగిలిపోయాయి. ఇక్కడ రాక్స్ మీద కూర్చుని సముద్రాన్ని చూస్తూ ఉంటే ఫోన్ గురించి అయినా, వర్క్ గురించి అయినా అసలు ఏ ఆలోచన రాదు. టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. అందుకే రాక్ బీచ్ కు వచ్చే వాళ్ళు కేవలం సైట్ సీయింగ్ కోసమే కాదు, కొంతసేపు నేచర్ తో కనెక్ట్ అవ్వడానికి, బిజీ లైఫ్ కి ఒక చిన్న పాజ్ ఇవ్వడానికి, మనసుకి కొంచెం ప్రశాంతత దొరకడానికి వస్తుంటారు.
మాకైతే బీచెస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ప్రతి టైడ్ ఒక కొత్త సౌండ్ ని తీసుకొస్తుంది, ప్రతి వేవ్ ఒక విజువల్ ట్రీట్ ని చూపిస్తుంది, ఇంకా ప్రతి అల మనల్ని కాసేపు ఈ బిజీ వరల్డ్ నుంచి దూరంగా తీసుకెళ్లి మనల్ని మరింత దగ్గర చేస్తుంది. ఆ వేవ్స్ ని చూస్తూ వాటి సౌండ్ ని వింటూ కూర్చుంటే మనసులో ఉన్న స్ట్రెస్, వర్రీస్ నెమ్మదిగా అన్ని తగ్గిపోతున్నట్టే అనిపిస్తుంది. అందుకేనేమో ఎంతసేపు సముద్రం ముందు కూర్చున్నా ఎప్పుడూ బోర్ అనిపించదు. ప్రతి అలా ఒక కొత్త కథ చెప్తుంది, ప్రతి టైడ్ ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. అందుకే ప్రతిసారి బీచ్ కి వచ్చినా అది కొత్త ఎక్స్పీరియన్స్ లాగే అనిపిస్తుంది. ఎలా ఉందండి అద్భుతం? రాక్ బీచ్ పాండిచ్చేరిలో ఒక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. కంప్లీట్ గా ఒక 1.5 కిలోమీటర్ స్ట్రెచ్ అన్నమాట, వాకింగ్ స్ట్రెచ్. చాలా చాలా అద్భుతంగా, ఎంత సెరీన్ అట్మాస్ఫియర్ అంటే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ లిటరల్ గా చూడొచ్చు చందమామ, కిందేమో మొత్తం సముద్రం. ఎంత అద్భుతంగా ఉందంటే హ్యూమిడిటీ ఉంది కానీ ఇట్స్ నాట్ హ్యూజ్ అండి, చాలా అద్భుతంగా ఉంది. మంచి చల్ల గాలి తగులుతుంది, చాలా చాలా ఎంజాయ్ చేసామండి. వీ కేమ్ హియర్ అరౌండ్ 8:30, 8:45 వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 10:15 అయింది. హ్యాపీగా ఎంజాయ్ చేసాము, మనసంతా సూదింగ్ అయిపోయిందండి, చాలా ప్లెజెంట్ గా అయిపోయింది. సో ఇక్కడే ఏదన్నా చిన్న టిఫిన్ లాంటివి తినేసి వీ విల్ గో బ్యాక్ టు అవర్ హోటల్. బట్ ఇక్కడికి వచ్చి కూర్చుంటే అనిపిస్తుంది వీ హ్యావ్ టేకెన్ ద బెస్ట్ డెసిషన్ టు ట్రావెల్ టు పాండిచ్చేరి టుడే అని. చూడండి అసలు అద్భుతం, చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే. ఆ అలల శబ్దం రాళ్ళని కొడుతుంటే చాలా అద్భుతంగా ఉందండి, అది మాటల్లో వర్ణించలేని అనుభూతి అనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ వీ లిటరలీ హ్యాడ్ అ వెరీ గ్రేట్ టైం. హోప్ఫుల్లీ మీరు కంప్లీట్ గా వీడియో చూసి రాక్ బీచ్ ఎలా ఉంటుందనేది చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. మళ్ళీ చెప్తున్నాను, వీడియోకి లైక్ ఇంకా చేయకపోతే ఒక లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అంతే అండి. పొద్దున్న వస్తే ఇక్కడ చూసేది ఏం లేదండి. పొద్దున్న వస్తే ఓన్లీ సన్ రైజ్ చూడొచ్చు, అండ్ ఈవినింగ్ టైం వస్తే సన్సెట్ చూడొచ్చు. బట్ నైట్ టైం వస్తేనే ఇక్కడ ఉండే బ్యూటీని రియల్ గా ఆస్వాదించవచ్చు. ఆ కంప్లీట్ బ్యూటీని మీకు క్లియర్ కట్ గా ఈ వీడియోలో చూపించాము, ఎక్స్ప్లెయిన్ చేసాము. పీస్ఫుల్ గా అయిపోయిందండి మనసంతా, చాలా చాలా రీఫ్రెషింగ్ గా ఉంది. మళ్ళీ ఈ 2 days ఈ రోజు రేపు పాండిచ్చేరిలో ఇలానే ఎంజాయ్ చేసి మళ్ళీ ఎల్లుండి పీస్ఫుల్ గా బెంగళూరు వెళ్ళి వీ విల్ గో బ్యాక్ టు అవర్ వర్క్స్ అగైన్. ప్లెజెంట్ వైబ్ అండి, ప్లెజెంట్ వైబ్. సో యా, ఇక్కడ నుంచి ఇంకొక 10 నిమిషాలు కూర్చుంటాము. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి ఏదన్నా తినేసి వీ విల్ గో బ్యాక్ టు ద రూమ్ అండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే అండి. ఇంత బ్యూటిఫుల్ సెరీన్ ప్లేస్ లో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం ఈ రోజు. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. హోప్ఫుల్లీ కంప్లీట్ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే అమేజింగ్ వీడియోలో కలుద్దామండి. ప్రాబ్లీ రేపు మార్నింగ్ లేచి ఐ డోంట్ నో వేర్ విల్ గో, విల్ హ్యావ్ టు గో టు ద రూమ్ అండ్ ప్లాన్. ఎక్కడికి వెళ్తాం ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో అన్ని కంప్లీట్ గా తెలుస్తాయి. బట్ మళ్ళీ వచ్చే వీడియోలో కలిసేంత వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. Bye-bye, take care. See you in the next amazing video. Bye.